రాజకీయాల్లో ఉండాలంటే డబ్బు ఉండాలి ప్రధానంగా. అవును. లేకపోతే వాళ్ళ మెప్పు పొందడానికి మాటలైనా వచ్చి ఉండాలి. ఈ రెండిట్లో ఏది ఎక్కువ పనిచేస్తుందంటే ఏం చెప్తారు? 2 పని చేస్తున్నాయండి ఈ మధ్యలో. అవి హ్మ్. రెండే పని చేస్తా ఉన్నాయి. హ్మ్. మళ్ళీ రెండిట్లో ఒకటున్నా కూడా పని చేయదా? పని చేయట్లేదు. హ్మ్. మనీ పని చేస్తుంది, ఈ మాటలు చెప్పడం పని చేస్తుంది. కానీ పని చేయడం అనేది ప్రతిపాదికన అవకాశాలు ఇవ్వాలి. హ్మ్. రానున్న రోజులలో మహిళా రిజర్వేషన్ కూడా వస్తుంది. చాలా మంది ఉత్సాహవంతమైన మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పాలిటిక్స్ లోకి తేవాలి. హ్మ్. వాళ్ళందరూ కూడా రావాలి. ఎందుకంటే మార్పు అనేది రావాలి. గదే నేను చూస్తా ఉన్నా. మా తాత ఎమ్మెల్యే, ఎంపీ, మా తాత ముఖ్యమంత్రి, మా తండ్రిది వారసత్వ రాజకీయాలు, వారసత్వంగా టికెట్లు ఇచ్చే విధానాలే ఇంకా రాజకీయాలలో ఉన్నాయి. పని చేయడం, అక్కడ స్థానికంగా ఉన్న సమస్యల మీద అవగాహన ఉండడం, స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది లీడర్ యొక్క ఇదిగా. నేను చూస్తా ఉన్నా ఒక లీడర్ పేరు చెప్పను గాని 10 ఏండ్లు ఆయన ఏడ కనవాలే. మళ్ళీ పోయి మొన్న ఎలక్షన్లలో పోటీ చేసిండు 30,000 మెజార్టీతో గెలిచి. ఆయన ఎవరికి తెలియదు, ఆయనకి ఎవరు తెలియదు. ఆయన ఏ నియోజకవర్గమో చెప్తే చెప్పలేనండి, అందరికి పేరు చెప్పలేనండి. అంటే అట్లా ఉన్నాయి రాజకీయాలలో. అట్లా చాలా నియోజకవర్గాలు జరిగినాయి మొన్న. ప్రజల ఆలోచన ఎట్లుంది అంటే టీఆర్ఎస్ కాకపోతే కాంగ్రెస్, కాంగ్రెస్ కాకపోతే ఇంకో పార్టీ అనేది. అట్లా ఉండొద్దు. ప్రజలు కూడా కొద్దిగా ఆలోచించి, ఈయన మీద కోపం వస్తే అక్కడ పని చేసే వాళ్ళు ఎవరు, మనకు అందుబాటులో ఉండే వాళ్ళు ఎవరు, ఏ పార్టీ ఆపోజిషన్ కూడా గౌరవం వెలగా, ఈ ఆఫీసర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బాగా అధికార పార్టీకి ఏదో వాళ్ళు చెప్పిందే నడవాలనే విధంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రతిపక్షం కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. ఇది వస్తలేదు మన ప్రజాస్వామ్యంలో. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అసలు గౌరవమే లేకుండా పోతా ఉంది. వాళ్ళని కేసులు పెట్టడం, ఈ రాజకీయ కక్షలు కార్పణ్యాలు ఎక్కువ అయినాయి. ఈ మాటలు కూడా, ఆ మాటలు చూస్తా ఉంటే రాజకీయాల మీద కొద్దిమంది అసహ్యంగా, ఏంది రాజకీయాలు, మేము ఎందుకు వచ్చినామా నాలాంటి వాళ్ళు బాధపడతారు. ఎందుకంటే సబ్జెక్ట్ మాట్లాడాలి, అవసరం ఉన్న దాని మీద డిస్కషన్ చేయాలి. వ్యక్తిగతంగా కుటుంబాల మీద రకరకాల విమర్శలు కానీ ఈ మధ్యన అట్లా మాట్లాడితేనే పాపులర్ అవుతున్నాం, ఆ పాపులారిటీతోనే టికెట్ వస్తుంది, యూత్ లో ఎక్కువ క్రేజ్ వస్తుందని ట్రై చేస్తున్న వాళ్ళు లేరా రాజకీయ నాయకులు? అది తాత్కాలికం అండి. పదవి వస్తుంది, 5 ఏండ్లు ఉంటది, పదవి పోతుంది. కానీ మనం చేసే, ఇప్పుడు పీజేఆర్ ఉన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ప్రజలతో మమేకమైన. 8 ఏళ్ళ రాజశేఖర రెడ్డి చనిపోయినా గానీ ఆయన పెట్టిన స్కీమ్లు, ఆయన చేసిన కొన్ని కార్యక్రమాలు ఇప్పటికి కూడా గుర్తుండిపోతాయి. ఫీజు రియంబర్స్మెంటే గానీ, ఆరోగ్యశ్రీయే గానీ, కొన్ని పథకాలు, ఫ్రీ కరెంటే గానీ ఫార్మర్స్ కి, ఇవన్నీ కూడా మనము చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొన్ని డ్రాట్ ఉండి ఆ పరిస్థితులను అదైనాక ఈయన వచ్చినాక ఈ మార్పులను చేసినాక కొద్దిగా రైతులలో గానీ, పేద విద్యార్థులలో గానీ, వైద్యం చేయించుకునే వాళ్ళ విషయంలో కూడా కొద్దిగా న్యాయం జరిగింది. అది ఇప్పటికి కూడా చరిత్ర ఉన్న రాజశేఖర రెడ్డి పేరు. అలాగే పీజేఆర్ ఉండే ఖైరతాబాద్ నియోజకవర్గం. ఏ పేదింటికైనా ఎవరి కాకపోతున్న పీజేఆర్ ఒక పేరు చెప్తే ఆయన ఒక లీడర్ గా అట్లాంటి నాయకులు ఉండాలనేది సమాజంలో. ఓన్లీ పార్టీల గాలుల మీద గెలుచుడో, ఎవరో దయాదాక్షిణ్యముల మీద గెలుచుడో, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తూ, ప్రజల బాగా కోరుతూ, ప్రజలకు మంచి చేస్తూ గెలవాలనేది నా ఉద్దేశం. కానీ అది సక్సెస్ అవుతామా కాదా అనేది సెకండరీగా. మనం సమాజంలో అన్ని రకాల మనుషులను చూస్తా ఉన్నాం. మంచి పెరగాలనే కదా మనం అందరం కోరుకున్నది. రానున్న తరాలకు మనం ఇచ్చే ఆస్తి ఒక మంచి సమాజం, మంచి సమసమాజం. ఆ ఈక్వాలిటీ అనేది పోతా ఉంది. ధనిక పేద తేడా అనేది బాగా పెరుగుతా ఉంది. దానివల్ల క్రైమ్ పెరుగుతుంది, దానివల్ల సమాజం నష్టమే తప్ప లాభం ఏమి. కనుక లీడర్ అనేవాడు మంచిగా ఉంటే ఒకటేం నేర్పాలి. నేను మొన్న ట్రైన్ లో వస్తున్నప్పుడు వైజాగ్ నుంచి చాలా మంది పిల్లలు ట్రైన్ లో నాతో పాటు ట్రావెల్ చేశారు. ఆ ట్రావెల్ చేస్తున్న సందర్భంలో వాళ్ళందరూ అగ్నిపథ్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన 2 నెలల్లోనే వాళ్ళ పరివర్తన కనబడి, దేశభక్తి, వాళ్ళకి మనం ఎట్లుండాలి, లైఫ్ ఎట్లుండాలి, క్రమశిక్షణ అంటే ఏంది, మార్నింగ్ 5కి లేవడం, ఆ ట్రైనింగ్ పీరియడ్ చాలా కఠినంగా ఉన్నా గానీ ఇప్పుడు బాగుంది మా లైఫ్ అని చెప్తాను. అట్లాంటిది మన దేశంలో కూడా ప్రతి ఒక్కరు ఓ ఏడాదో 2 నెలలు మిలిటరీలో పని చేయాలనే రూల్ తేవాలి. పిల్లలందరూ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తలేరు. క్షణిక చిన్న చిన్న వీటికే ఇదైపోతా ఉన్నారు, లైఫ్స్ అన్ని ఇదైతా ఉన్నాయి. ఎడ్యుకేషన్ లేదు. చదువుకున్న వాళ్ళు ఓటేస్తే సమాజం మార్పు వస్తుంది. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో పాపం రాకేష్ రెడ్డి ఓడిపోయి, ఆయన చాలా నిజంగా నాకు రాజకీయంగా ఏ పార్టీలో ఉన్న ఏదైనా, రాకేష్ రెడ్డి అనే వ్యక్తి విట్స్ పిలానీలో చదువుకున్న వ్యక్తి, నిర్మాణ అనే ఆర్గనైజేషన్ ద్వారా చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తా ఉన్నాడు. ఇప్పటికి కూడా కార్యక్రమాలు నడుస్తాయి. అట్లాంటి వ్యక్తిని ఓడించి ఎవరినో ఒకరిని గెలిపించి ఆయన దాకా ఎందుకండి, మన సమాజం ఎట్లుందంటే జయప్రకాష్ నారాయణ లాంటి అట్లాంటి వ్యక్తి మన సమాజాన్ని మారుద్దామని వచ్చి పార్టీ పెట్టిన వ్యక్తి పాపం తను మళ్ళీ ఎలక్షన్ లో పోటీ చేయనని చెప్పి. ఎందుకంటే మరి ప్రజలలోకి వెళ్తే ఓడిపోతే
తన స్థాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి రిజైన్ చేసి 5 ఏళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఉండి నిజంగా కూడా అట్లాంటి నాయకులు అట్లాంటి వారు పాలిటిక్స్ లో ఎక్కువ మంది వస్తే మార్పు అనేది సాధ్యమైంది. కానీ నాకెందుకులే నేను చేయలేను అనుకుంటే ఇబ్బంది ఇట్లనే పోతా ఉంటది. ఏదైతే ఈ హైకమాండ్లు ఢిల్లీ నుంచి ఇది టికెట్లు ఇవ్వడం ఈ వ్యవస్థ అంతా నడుస్తుంది.